కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కొసగిలో వైఎస్ఆర్సీపీ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కొసగి మండలంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ అభిమాన కార్యకర్తలు, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కుటుంబ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వై ప్రదీప్ రెడ్డి, కొసగి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. కొసగి నాయకులు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ విభాగాల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం గడిచిపోయింది. అభివృద్ధి చేసింది అంటున్నాడు, అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఏమి అభివృద్ధి జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కష్టపడి పనిచేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు పోతే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే పోతే పనులు చేయకపోవడం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించకపోవడం ఇలా జరుగుతుంది. మీ అందరికి చెప్పగలిసింది ఒకటే, మనము ఇప్పటికే ఎంత నష్టపోయినాము. మనము వైఎస్ఆర్ నాయకులను కానీ, వైఎస్ఆర్ కార్యకర్తలను కానీ ఒక్క స్టేషన్ దగ్గరికి కానీ, ఒక్క ఎంఆర్ఓ ఆఫీసు కానీ, ఎండిఓ ఆఫీసు ముందుకు కానీ రానియడం లేదు. మనం కూడా అదే గుర్తు పెట్టుకొని చేయాలంటే చాలా ఉండే అప్పుడు మన ప్రభుత్వంలో. అయినా కానీ మన జగన్మోహన్ రెడ్డి చెప్పినాడని ఇప్పటికే 2 కేసులు కాదు 10 కేసులు పెడితే నేను భయపడగలను. ఎవరికి చెప్పలేదు, ఏం భయపడద్దండి. మనం కేసులు సుడుకుని కేసులేం కాదు. అప్పుడు 20 నుండి 30 నుండి మనం చూస్తున్నాం కదా. ఎవరు కార్యకర్తలు నిగిరికేం తిరగండి, వంగికేం తిరగద్దండి అని వైఎస్ఆర్ కార్యకర్తలకు చెప్తాను. మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వాళ్ళ కుటుంబానికి మనం ఎవరితో భయపడేది లేదని చెప్తాం మీకు అందరికీ. మనకి 4 సార్లు మన ఎమ్మెల్యే గెలిచినారు కాబట్టి ఈసారి 5వ సారి మెజార్టీ కింద మన ఎమ్మెల్యే గెలవాలని అందరికీ కోరుతున్నాను. ఈసారి అన్నిసార్లు ఎన్నుకోబడితే కానీ ఈసారి ఎలక్షన్ కి మనం ఉండాము. కోసుకు మండలం మెజార్టీ మీద చూపించినామని కానీ మీకు అందరికీ చెప్తాను. ఈసారి కోసుకు మండలం మెజార్టీ వచ్చిండేది. మీరెవరు భయపడుకున్నట్లే కార్యకర్తలు కోసుకు మండలంలోన బాగుండి ఈసారి 5వ సారి కానీ మెజార్టీ మీద గెలిపిస్తారని నాకు నమ్మకం ఉన్నది. నా నమస్కారాలు. జరిగింది. నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? వాలంటీర్లు ఎవరు భయపడ్డాడని తమ్ముడు, నీకు 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పినావు. 10 రూపాయలు ఇచ్చిన పాపాలు పోలే ఉన్న వాలంటీర్లు అందరూ రోడ్డు పడేసినావు. ఇంతమంది ఉసురు కొట్టుకొని ఇంతమందికి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఏం సాధిస్తున్నావా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వేధించడం. మాకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాడంతో అనే విషయాన్ని వేదికగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి నీలాగా వెన్నుపోటు పొడిచి వచ్చి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ సోనియా గాంధీ ఢీకొట్టారు. సోనియా గాంధీని ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరిని ఎదిరించి ఒక్కడిగా బయటకు వచ్చి ఆ రోజు ఆయన ఎన్నుకున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు గాను 17 మంది 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నీకు ఏనాడైనా ధైర్యం చేసినావు అని అడుగుతున్నాను. ఏనాడైనా పొత్తు లేకుండా ఎన్నికలు గెలిచినావు అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ లేకోకుండా మనకు సిగ్గు లేదు, శరం లేదు, ఏమీ లేదు. జయరెడ్డి మా నోటికి ఎంత అబద్ధాలు వస్తాయి అబద్ధాలు చెప్పి నువ్వు ఇచ్చింది సూపర్ 6 కాదు. ఆ స్కాన్ చేసి తెలుస్తుంది. దాదాపు 160 హామీలు ఇచ్చినావు. అందరికి డబ్బులు ఇస్తా అన్నావు. ఎవరికి రూపాయిలే. కేవలం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంటే తల్లికి వందనం అనే సంవత్సరం ఎట్లా మిగిలించుకున్నాం కూడా 2వ సంవత్సరం వేయడం జరిగింది. అయ్యా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడున్న మన కోసిక మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీరే మాకు ధైర్యంగా నిలబడినారు. మేము కాదు మీకు ధైర్యంగా ఉండేది. ఏ కష్టం వచ్చినా మీరు భయపడదండి, మేము ముందున్నామని మీరే మా ముందు నడిపిస్తున్నారు. కాబట్టి మీకు కొత్తగా ధైర్యాన్ని పరిచయం చేసిన అవసరం లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కోసిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే అల్లాటప్ప వాళ్ళు కాదు. వాళ్ళని టచ్ చేస్తే కరెంట్ వైర్ టచ్ చేసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను టచ్ చేసినా మీకు ఖచ్చితంగా కరెంట్ శాఖను తిరిగి కొడతామనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా
మీరు ఈ రోజు చూస్తున్నాం ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎవరైనా భయపడినారా? ఒక్కరైనా పార్టీ మారినారా? ఎవరో ఒకరో ఇద్దరో ఈ రోజు డబ్బులు కాసిపడి మన పార్టీ మద్దతుతో గెలిచి ఈరోజు వాళ్ళు కొమ్ము కాస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అంతమంది జోబులో ఉన్న వాళ్ళ రూపాయలను ఖర్చు పెట్టి ఈ రోజు మనం అందరం గెలిపిస్తే వాళ్ళ అధికారం రాగానే పోయి వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. ఇవన్నీ కూడా అందరు గుర్తుపెట్టుకుంటాం. రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఎవరైతే పార్టీ మారినారో, ఎవరైతే పార్టీ ద్రోహం చేశారో వాళ్ళందరూ కూడా ఒక వరుసలో రాసుకొని ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన శాస్త్ర చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంతమంది కష్టంతో అంతమంది చెమట వచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు పార్టీలు మారుతారా అంటే అంత తమాషగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోతే ఏం చేయలేమనుకుంటున్నట్టున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా జగన్ 2.0 మళ్ళా చూపిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనము చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక కర్తవ్యాన్ని మన మీద పెట్టారో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా మోసం చేశారనే విధాన్ని మనం తెలియజేయడం, ప్రతి గ్రామంలో ప్రతి గడపలో కూడా ఆ విషయాన్ని చర్చకు తీసుకురావాలంటే మనకు సమయం దొరికినప్పుడు ఈ రోజు నేను ఇచ్చే కార్యక్రమం ఏదో